హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళ్యాణిస్ టెర్రస్ గార్డెన్. ఇవాళ టెర్రస్ పైన కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము రండి. ఫస్ట్ దొండకాయలు కోస్తాను. దొండకాయలు పెంచుకోవడం చాలా ఈజీ. అంత వెల్ డ్రైన్ సాయిల్ ఉంది, కొంచెం కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. బాగానే వీక్లీ వన్స్ బాగానే వస్తాయి దొండకాయలు. ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పాదు. నేనేమో 100 రూపీస్ టబ్ లో పెట్టాను. ఇది చూడండి, ఇలా ఇలా వస్తుంది అనమాట. నేను 2 days నుంచి పైకి రాలేదు, అందుకే కొంచెం ఇలా పండిపోతున్నాయి దొండకాయలు. చూడండి, ఇలా పండిపోతున్నాయి. ఇక్కడ ఢిల్లీ ఆనపకాయ అన్నమాట, ఇది అంటారు దీన్ని. ఇంకా పిందులు వేస్తుంది ఇది. వంకాయలు తెంపుదాం. చూడండి, ఇది ఒక వెరైటీ నా దగ్గర ఉన్న వాటిల్లో. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇదైతే చాలా చిన్న టబ్లోనే ఉంది. నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూజ్ చేస్తుంటాను మొక్కలకి. మొక్క పెట్టినప్పుడే కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్, మట్టి, వేపిండి కలిపి పెడతాను. ఒకసారి క్రాప్ అయిపోయాక మళ్ళీ కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తుంటాను మధ్యలో. చూడండి ఎన్ని వచ్చాయో. చూడండి, ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా తెంపుతాను నేను. ఇది కూడా చూడండి ఎంత చిన్న టబ్ లో ఉందో. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ ఉంది. చూడండి, ఇది ఇంకో వెరైటీ. ఇది చాలా పెద్దగా వస్తాయి ఇవి. ఇది ఇంకో వెరైటీ ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా తెంపిస్తున్నాను. ఇది పైకి ఎక్కించాలి, కిచెన్ అవ్వలేదు నాకు. చూడండి, రౌండ్ గా ఇలా ఉంటాయి ఇవి. వంకాయలు ఏమో ఈ ప్లాంట్స్ రెండు ఈ 100 రూపీస్ టబ్ లో పెట్టాను. బాగా క్రాప్ వస్తుంది 100 రూపీస్ టబ్ లో అయితే.
ఇక్కడ చిల్లీస్ ఉన్నాయి చూడండి. చిల్లీస్ ఎంత బాగా వచ్చాయో చూడండి. చిల్లీస్ కూడా తెంపేస్తాను నేను. పసుపు ఉంది ఇందులో. పసుపు ఇది 100 రూపీస్ టబ్లో పసుపు పెట్టాను. అందులో ఇది ఒక మొక్క పెట్టాను నేను. అందులోనే పొన్నగంట కూడా వచ్చేస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు పెస్ట్ కూడా నాకైతే పెస్ట్ కూడా ఏ మొక్కలకి ఉండదు. చిల్లీస్ కి పూత నిలబడడానికి పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే పూత నిలబడుతుందండి. అందరికి పూత రాలిపోతుంది అనమాట. ఎక్కువ పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలి. ఎక్కువ బాగా పులిసిపోయిన మజ్జిగని వడకట్టేసి దాన్ని స్ప్రే చేస్తే మొక్కకి పూత నిలబడుతుంది. ఇలాగా ఎక్కువ క్రాప్ వస్తుంది అనమాట. తర్వాత తెంపుతాను. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని వంకాయలు వస్తున్నాయి. రాలేదు కదా పైకి. చూడండి ఎలా అయిపోయా, పండిపోయినట్టు అయిపోయి. అంటే వర్షాలు అస్సలు రావడానికి అవ్వలేదు పైకి. దోసకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చాయి అంటే దోసకాయలు చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంతెంత సైజు ఉన్నాయి. చూడండి ఇవన్నీ పిందులే. ఇదొకటి ఇదొకటి ఇక్కడ అన్ని మళ్ళీ ఇంకో 1 వీక్ కి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి అక్కడ ఒకటి ఉంది, తెంపేస్తాను. ఈ పాదు ఇక్కడ ఈ నారింజ మొక్కలో ఉందన్నమాట. ఇదంతా నారింజ మొక్కని ఇలా అడ్డేస్తుంది. అందుకే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంత క్రాప్ ఉందో నారింజ. ఇదంతా ఉన్నాయి నారింజకాయలు. ఇది వచ్చి ఇలా వాలిపోతుంది దీని మీద. వచ్చి తీసేస్తాను దీన్ని. ఇంకొక పిండి తీయబుద్ధి వేయట్లేదు, కానీ ఇవి పాడైపోతున్నాయి అనమాట. అందుకే తీసేస్తాము అనుకుంటున్నాను. ఇప్పుడు సపోటా పళ్ళు చూపిస్తాను రండి మీకు. ఇలా తినేసి పడేస్తున్నాయి పక్షులన్నీ. ఇంకా అటు సైడ్ కొన్ని పడిపోతున్నాయి. ఇంకా ఆ మూలంతా పడిపోయి ఉన్నాయి. కొన్ని అయితే తెంపేస్తాను ఇప్పుడు నేను. చూడండి ఎలా కొరికేస్తున్నాయో, రాలిపోతున్నాయి అలా. ఇంకా లోపల ఉన్నాయి, తెంపిస్తాను నేను.
ముట్టుకుంటే పడిపోతున్నాయి అవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇవి హార్వెస్ట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా హార్వెస్ట్. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.